అందరికీ నమస్కారం. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మణ్ గారు. నమస్తే. నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి సార్. మళ్ళీ అంటే సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా అని చెప్పి కూడా అర్థం కాని పరిస్థితి. మ్యాక్సిమం అయితే ఆయన అసెంబ్లీకి రారు అని కూడా తెలుస్తుంది సార్. నిజంగా ఆయన వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఏం జరగనుంది? అంటే ఇప్పుడు ఈ సెషన్లో రాకపోయినా ఏం నష్టం లేదు. అంటే కంటిన్యూగా 60 రోజులు అబ్సెంట్ అయితేనే ఖచ్చితంగా పదవి కోల్పోయే అవకాశం ఉంటుంది. స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పుడు ఈ అసెంబ్లీ సెషన్స్ 5 రోజుల్లో అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఏదైతే శీతాకాల సమావేశాలు వస్తాయో అప్పుడు ఎక్కువ రోజులు జరుగుతాయి. అప్పటికేమన్నా 60 రోజులు కంప్లీట్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకుంటే, ఇప్పుడు రాకపోతే అయినా అప్పుడు ఎక్కువ రోజులు ప్లాన్ చేసుకుంటే అప్పుడు కూడా రాకపోతే అప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పుడు వెంటనే ఇప్పుడు జరిగేది ఏం లేదు, వచ్చినా రాకపోయినా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గతంలో ఎన్టీ రామారావు రాలేదు, చంద్రబాబు నాయుడు గారు రాలేదు, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు అని చెప్పేదానికంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రజా యొక్క సంప్రదాయాలు ఏవైతే ఉంటాయో, అసెంబ్లీ సంప్రదాయాలు, దాన్ని గౌరవించాలి. సరే, నువ్వు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత సభా సాంప్రదాయాలను గౌరవించాలి, ఎవరైనా కూడా, ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా. బట్ ఈయన ముఖ్యమంత్రి పదవిలో ఉండి తను ఒక హోదాలో ఉండటం వలన అతనికి 11 సీట్లు వస్తాయని అతను ఎక్స్పెక్ట్ చేయలే జగన్మోహన్ రెడ్డి. అది ఊహించని దెబ్బ. దానివల్ల ఏమైపోయిందంటే కొంచెం అతను గిల్టీ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు మొన్న కూడా సెషన్స్ మొదలైనప్పుడు, అంటే గెలిచిన తర్వాత మొదటిసారిగా జరిగినప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి సంతకం పెట్టి అప్పుడు వచ్చాడు, హడావిడిగా మళ్ళీ వెళ్ళిపోయాడు. సంతకం పెట్టేసి స్పీకర్ను అభినందించి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంక రాలేదు. సరే, ఆయన కాకుండా మొత్తం ఆయనకు సంబంధించిన మిగతా 10 మంది సభ్యులు కూడా రావటం లేదు. మేము ఎవరు రాము, బాయ్కాట్ అని. ఇది బాయ్కాట్ అనేది 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఏదైనా సమస్య మీద చేయొచ్చు, కానీ కంప్లీట్గా అసెంబ్లీ సెషన్స్ను అన్నింటినీ కూడా బాయ్కాట్ చేసుకుంటూ పోవటం అనేది ఇది కరెక్ట్ విధానం కాదు. ఇప్పుడు మీరు గెలిచింది, ప్రజలు ఓట్లేసింది, మీరు గెలిచింది దేనికి? ప్రజా సమస్యల పరిష్కరించడానికే కదా శాసనసభ్యులు అంటే. దేనికి? మీరు సంపాదించుకోవడానికా? కాదు కదా. సో ప్రజా సమస్యలు పరిష్కారానికి వేదిక ఏది? అసెంబ్లీ. సో అసెంబ్లీకి అటెండ్ అయ్యి ఒకవేళ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఆ యొక్క వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల మీద అక్కడ ప్రశ్నించడానికి, వాటిని మంజూరు చేయించుకోవడానికి అవకాశం అది. సో దాన్ని వదిలేసుకొని మేము బాయ్కట్ చేసేస్తున్నాం, మేము రాము అంటే ఉండొచ్చు. ఇప్పుడు కొన్ని కారణాల వలన అసెంబ్లీకి రాకపోతే, చట్టంలో 60 రోజులు గిన నువ్వు రాకపోతే నీవు అనర్హుడు అవుతావు అన్నది పేర్కొనకపోతే 5 సంవత్సరాలు కూడా రాకుండా ఉండొచ్చు కదా. అవును, అదే జరిగేది. అందువలన అది, అందుకని వాళ్ళు ఆ సంప్రదాయం పెట్టారు. అంటే ఆ చట్టంలోనే పెట్టారు. పెట్టినప్పుడు వాటిని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు రా, అటెండ్ కా, నువ్వు 5 నిమిషాలు ఉంటావా, 10 నిమిషాలు ఉంటావా, లేదు ఉండు, ప్రశ్నించు. ఇప్పుడు కూటమి ప్రభుత్వము ప్రశ్నించడానికి ఏమీ లేవా అంటే బోలెడున్నాయి. నా అభిప్రాయం అయితే ప్రశ్నించడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి 11 మంది కాదు, 3 చాలు నిలదీయచ్చు, 2 నిలదీయచ్చు. ఈయన ఏంటంటే అంటే నాకు మైక్ ఇవ్వరు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నాకు మైక్ వస్తుంది, ఎక్కువసేపు మాట్లాడతా, అన్నీ సిల్లిగా ఉంది ఆయన మాటలు. ఇప్పుడు ఒక ఇష్యూ మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు మైక్ ఎందుకు కట్ చేస్తారు? జనరల్గా స్పీకర్ కంప్లీట్ అయ్యేంత వరకు కంటిన్యూ చేయమని చెప్తూ ఉంటారు. డిస్టర్బెన్స్ అయినప్పుడు కంట్రోల్ చేస్తారు తప్ప ఎవరికైనా ఈవెన్ ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ ఒకడే ఉంటాడు అనుకుందాం, గెలిచి ఉంటాడు, అతనికి కూడా అవకాశం ఇస్తారు. అలాగే ఒక పార్టీ నుంచి ఒకరే గెలిచి ఉంటారు అనుకో, అతనికి కూడా అవకాశం ఇస్తారు. ముందు సీట్లు కూడా ఇస్తారు వాళ్ళకి.
బెంచ్లో ముందు సీట్లు కూడా ఇస్తారు వాళ్ళకి. పోయినసారి జనసేన నుంచి ఒక్కళ్ళకి ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఇచ్చారు కదా. ఇచ్చారు కదా, ముందు సీట్లు కూడా ఇస్తారు, వెనక సీటు కూడా ఇవ్వరు. ఈయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సీటు ముందు సీట్లోనే కూర్చోవచ్చు, ముందు సీటే ఇస్తారు. ఆయన ఏం అభ్యంతరం ఉండదు అక్కడ. కూర్చోండి ముందండి, ముందు సీట్లో కూర్చుంటాడు. మీ వాళ్ళందరూ ఒక సైడ్ ముందు సీట్లో కూర్చో. ఇప్పుడు ముందు చంద్రబాబు నాయుడు గారు ముందు సీట్లో కూర్చోలేదా, వెనకలందరూ కూర్చుంటారు కదా. అసెంబ్లీలో ప్రశ్నించడానికి ఛాన్స్ పోగొట్టుకొని మేము బైకాట్ చేస్తాము అని ఆ కారణం సిల్లిగా ఉంది. అది ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని. ఇప్పుడు 10% రాకపోతే ఎలా ఇస్తారు చెప్పండి. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న కూడా ఆయనే చెప్పాడు, ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నేనెవరండి, ప్రజలు ఇవ్వాల్సింది అది అని చెప్తున్నాడు. ఇప్పుడు 18 మంది 175 అంటే 10% అంటే 18 మంది ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది, లేకుంటే ఇవ్వరు. అది చట్టము. ఒకవేళ స్పీకర్ విచక్షణారహితంగా అతనికి నిర్ణయం తీసుకునే అధికారం ఉంది కాబట్టి ఇవ్వచ్చు కూడా, ఇవ్వకూడదేం లేదు దాంట్లో. సో వాళ్ళు ఇవ్వమంటున్నారు, నీకు ప్రజలు మ్యాండేటరీ ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వము అన్నప్పుడు నువ్వు దాన్ని కూడా గౌరవించాల్సిందే కదా. నువ్వు బలవంతం చేయడానికి లేదు కదా. సో ఇవ్వనప్పుడు ఎందుకు హాజరు కావు? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా, రేపు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి, హాజరయ్యి తాను ఏం మాట్లాడదలుచుకున్నాడో, ఏం అడగదలుచుకున్నాడో, ప్రభుత్వ వైఫల్యాలు ఏవో మాట్లాడు. ఎండగట్టు. 11 మంది ఉన్నారేం చిన్న విషయమా? అవును. మరి ఇప్పుడు ఒక మంచి సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉంటే ఎందుకు అడ్డుకుంటారు? ప్రజలు వింటారు కదా, లైవ్లో చూస్తుంటారు. ఒకవేళ ఆపారనుకోండి, నిజమే మా ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే ఆపేశారు అని చెప్తారు కదా. నీకే మంచిది కదా, అది నీకే మంచిది కదా, చూడు అడ్డుకుంటున్నారు ప్రతిపక్ష, జగన్నే తిట్టారు, ఆ టైపులో సానుభూతి వస్తుంది కదా. అది పోగొట్టుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఏంటి అతనికి ఏంటంటే ఎందుకు గిల్టీ ఫీల్ అవుతున్నాడంటే, వీళ్ళందరూ అంటే పోయినసారి వీళ్ళందరూ అవమానించారు కదండి, అట్లాగే నాకు కూడా ఏదైనా చేస్తారని. ఏం అవమానిస్తే జరుగుతుంది? ఇప్పుడు మాట్లాడేటప్పుడు కొన్ని అసందర్భమైనటువంటి మాటలు తీసుకొస్తారు, దానికే భయపడితే ఎట్లా? అలాగే గోల చేస్తారు మాట్లాడనీయకుండా. ఇబ్బంది పెట్టారు కదండి, ఇబ్బంది పెడతారు. ఇప్పుడు అట్లా అని కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడితేనే కదా ఆయన కూడా బైకాట్ చేసింది. ఇప్పుడు అవును, అప్పుడు కూడా మరి మీ వాళ్ళు ఇబ్బంది కదా ఎందుకు పెట్టారు? అప్పుడు మాట్లాడనివ్వాలి కదా. ఇక్కడ అటెండ్ కా. ఒకవేళ నీకు ఇబ్బంది పెడుతున్నారు అంటే జనం తెలుసుకుంటారు, అప్పుడు బైకాటను, ఆ సెషన్స్ బైకాటను. అది పద్ధతి. కొంతమంది సెషన్ బైకాట్ చేసి వెళ్ళిపోతారు. కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ కాంగ్రెస్ ఉమ్మడిలో చాలాసార్లు చూశాను. సెషన్స్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉండి సెషన్స్ని బైకాట్ చేసి వెళ్ళిపోతాడు. ఈ సెషన్ అంతా మేము రాము అని, లేదంటే ఆ రోజంతా రాము అని బైకాట్ చేసి వెళ్ళిపోతారు. అది అర్థం చేసుకుంటారు జనము. అలా వెళ్తే బాగుంటుంది. కానీ అసలు ముందు అసెంబ్లీకే రానని భీష్మించుకొని కూర్చుంటే వల్ల ప్రయోజనం ఏముంది? ఇప్పుడు అతను ఎందుకు అలా నిర్ణయం తీసుకుంటున్నాడు అంటే, అతను ముందు వ్యాపారవేత్త, రాజకీయాల్లో ఏం సంబంధం లేదు. కనీసం పార్టీలో సభ్యుడిగా ఉండి చిన్న చిన్న ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా ఏ రోజు పాల్గొనలేదు. సో అతను వ్యాపార రంగంలో సెటిల్ అయితే బాగుంటుంది, రాజకీయం వద్దనుకొని రాజశేఖర రెడ్డి గారు ఆయన తీసుకెళ్ళి బెంగళూరులో పెట్టి, పెళ్ళైన తర్వాత వ్యాపారాలు అప్పగించి అక్కడే ఉండమన్నాడు. సో అక్కడ వ్యాపారాలు చేసుకుంటే వ్యక్తికి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో అతనికి రాజకీయ రంగంలోకి రావాలని ఆశ పుట్టిన తర్వాత తను వివేకానంద రెడ్డి అప్పుడు పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు. ఉంటే నాకు ఇప్పుడే కావాలి నాకు పదవి. ఎట్లా ఉంటుందంటే అతని మనస్తత్వము ఏదైనా అనుకుంటే అప్పుడు జరిగిపోవాలనుకుంటాడు వెంటనే. రూల్ లేదు, రెగ్యులేషన్స్ లేదు, ఏం లేదు. వాళ్ళ ఆయనతో దెబ్బలాడాడు, నేను పార్లమెంట్ మెంబర్ కావాలా, వివేకానంద రెడ్డి రిజైన్ చేయించామని. అసలు ఫస్ట్ వచ్చిన గొడవ అదేగా. మళ్ళీ భయనిగా ఈ ఇంట్లో వాళ్ళ యొక్క డిస్టర్బెన్స్ చూసి వివేకానంద రెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాడు. నాకు ఆయనే స్వయంగా చెప్పాడు వివేకానంద రెడ్డి, ఎందుకు లక్ష్మణ్ ఇంట్లో ఊరు కొట్టుకుంటారు వాళ్ళు, ఎందుకు నేను డిస్టర్బ్ చేయాలి, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఎందుకు, ఏం నాకు ఇది లేకపోయినా నా విలువ నాకు ఉంటుంది, అందుకని రిజైన్ లెటర్ పంపిస్తున్నా అన్నాడు. అయితే సోనియా గాంధీ ఒప్పుకోలే. అది ఎట్లా మన పార్టీ డ్యామేజ్ అవుతుంది అట్లా చేస్తే,
ఆ కొడుకు కోసం ఇతన్ని రాజీనామా చేయించి అతన్ని ఎంపీ చేయడం ఎందుకు అని దాన్ని ఆపేసింది ఆవిడ. అది ఆగిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇంకా వివేకానంద రెడ్డి కూడా అతనికి ఇచ్చాడు. ఇంకా ఇంట్లో పట్టుబడ్డాడు. అప్పుడు వాళ్ళ అమ్మ పట్టుబట్టింది, అతను పట్టుబడ్డాడు కావాలని చెప్పింది రాజశేఖర రెడ్డి. వాళ్ళమ్మే మెయిన్ ప్రధానంగా. సో పట్టుబట్టేసరికి ఎంపీ అయ్యాడు. ఎంపీ అయినాక పదవి రుచి చూశాడు కదా ఎంపీగా ఉంటూ. ఆ పదవి రుచి చూసిన తర్వాత తను వాళ్ళ నాన్న చనిపోయాడు. వెంటనే ఆశపడ్డాడు ముఖ్యమంత్రి అవుతామని. అది పోయింది. అది సోనియా గాంధీ ఒప్పుకోలేదు. సరే మళ్ళీ కేసులు పెట్టారు, జైలుకు పోయాడు. సరే జైలు నుంచి బయటకు వచ్చాడు. మళ్ళీ రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీ పెట్టాడు. సరే మళ్ళీ ఓడిపోయాడు అనుకోప్పుడు. మొన్న గెలిచాడు అంటే 2019లో అయ్యాడు, సీఎం అయ్యాడు. సీఎం అయ్యాక అతను సీఎం హోదాలో ఇట్లా చెమట ఊడ్చిందంటూ ఏమీ లేదు నా అబ్జర్వేషన్. బయటకు వచ్చింది అంత కష్టపడిందంటూ ఏమీ లేదు. బయట ఓన్లీ బటన్ నొక్కటమే. కష్టపడి ఇట్లా మామూలుగా ముఖ్యమంత్రులు అంటే జనంలోకి వెళ్తారు, ఎండనక వానకు కూడా తిరుగుతారు, వర్షాలు వచ్చిన తిరుగుతారు, గొడుగు పట్టుకొని చెమట ఊడుస్తారని అని నేను చాలామందిని చూశాను. చంద్రబాబు నాయుడు కూడా చెమట ఊడ్చినోడే, రాజశేఖర్ కూడా చెమట ఊడ్చినోడే. ఈయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో ఎప్పుడు చెమట ఊడ్చినాడో చూపిమనండి ఒక వీడియోలో ఏమైనా ఉంటే. లేదు. ఎప్పుడు డేరాలు కట్టుకోవడము, హెలికాప్టర్లలో వెళ్ళడము, 1.5 కోటి విలువ చేసే కార్లలో సెక్యూరిటీ కోసం వెళ్ళడము, అలా ఫ్లయింగ్ అంతా వచ్చాడు. తిరిగాడు, బట్టలు నొక్కాడు. మీరు అన్నట్టు బట్టలు నొక్కాడు. అంటే లగ్జరీ లైఫ్ అనుభవించాడని అని చెప్తాను నేనైతే. ఒక ముఖ్యమంత్రిగా 60-70 కిలోమీటర్లు ఉండే ప్లేస్ కూడా హెలికాప్టర్ వేసుకొని పోతాడా ఎక్కడన్నా? మరి 60 కిలోమీటర్లు ఏముంది, 30 మినిట్స్ జర్నీ పదా అని చెప్పి కార్లో మాట కూడా వెళ్ళిపోవచ్చు. అక్కడ ఎక్కడికి పోయినా కూడా అతను సెక్యూరిటీ తర్వాత అన్ని వసతులు అన్నీ ఉండి ఆయన ఓ స్థాయికి వెళ్ళిపోయారు. బట్ అతను గుండె మీద చెయ్యేసుకొని మన ఫ్యామిలీ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, మన తాత ఎక్కడి నుంచి వచ్చాడు, రాజారెడ్డి గారి పరిస్థితి ఏంటి, ఆ తాత ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం పని చేశాడు తాత, గుమస్తాగా పనిచేశాడు. అవునా? మైనింగ్ కంపెనీలు గుమస్తా కదా ఆయన. మళ్ళీ ఆ మైనింగ్ ఆయన చనిపోతే అంటే చంపారంటున్నారు. ఆ మైనింగ్ ఈయనకు స్వాధీనం, అది ఈయన స్వాధీనం చేసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఆధారాలు ఏమి ఉండవు కాబట్టి. అప్పట్లోనే రూమర్స్ వచ్చాయి. గుమస్తాగా పనిచేశాడు. అసలు ఇంటికి వసతులు లేక, అంటే డబ్బు లేక, ఆర్థిక పరిస్థితి లేక చర్చిలలో బియ్యం పంచుతారు. ఆ బియ్యం తెచ్చుకునేవాళ్ళు, దశమ భాగం బియ్యం తెచ్చుకునే వాళ్ళు అక్కడి నుంచి క్రిస్టియన్ మతంలో దిగి ఆ బియ్యాన్ని ఇంటికి తెచ్చుకునేవాళ్ళు. అలా తెచ్చుకునేవాళ్ళు. బియ్యము గోధుమలు ఇస్తారు అక్కడ, తెచ్చుకునేవారు. సరే ఎట్లన్నా కానీ ఇప్పుడు ఎవరి జీవితాలైనా, మా తల్లిదండ్రుల జీవితాలు కష్టపడే మనం కూడా వచ్చాం. ఇవాళ ఉండే జీవితాలు ఆ రోజు లేవు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి. చాలా కష్టపడే ఇప్పుడు మన తల్లిదండ్రులు, మన తాతలు అందరూ కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళమే. మనమేమి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ వైసీపీ వాళ్ళు గురుగారు కొన్ని ఒప్పుకోరు, వైసీపీ వాళ్ళు ఒప్పుకోరు. మేము అక్కడి నుంచి వచ్చామంటే రాయల్ ఫ్యామిలీ మొదటి నుంచి అంటారు వీళ్ళు. సరే వాళ్ళ వాదన వాళ్ళది. నేను ఆ జిల్లా వాడిగా, నాకు తెలిసిన వాడిగా నేను చెప్తున్నా ఏంటి అని. ఇంకా నీకు ఇంకొక విషయం చెప్తే ఇంకా నువ్వు ఆశ్చర్యపోతావు. ఏంటి సార్ అది? రాజారెడ్డి తుపాకులు కూడా అమ్మేవాడు, నాటు తుపాకులు, లైసెన్స్ లేని నాటు తుపాకులు కూడా అమ్మేవాడు. నాకెవరో చెప్పలే ఇంట్రాగేషన్లో. అంటే ఒక రాజారెడ్డి మనిషిని ఒక కేసులో అరెస్ట్ చేస్తే ఇంట్రాగేషన్లో అతను చెప్పింది ఎస్పీ నాకు వాయిస్ రికార్డ్ చేసి నాకు వినిపించాడు. చూడు చెప్తున్నాడు విను అని. అప్పట్లో మీరు రిపోర్టర్ 35 ఏళ్ల కిందటి విషయం చెప్తున్నా. నాకు వినిపించాడు. చూడు నువ్వు వాడిని ఇంట్రాగేట్ చేశాను విను అని చెప్పి నాకు వినిపించాడు. క్లియర్గా చెప్తున్నాడు వాడు. మరి ఇంకేం చెప్పాలా మనం? చెప్పండి, ఏం చెప్పాలా? అంటే ఉంటుంది ఇప్పుడు అక్కడ ఫ్యాక్షను,
ప్రతి ఊర్లో ఫ్యాక్షనిజం ఉండింది. తుపాకులు పెట్టుకొని తిరుగుతున్నారు, లైసెన్స్ లేని తుపాకులు. అది అది నేనైతే తప్పు పట్టను. ఇప్పుడు ఎవరు సెక్యూరిటీ వాడు చూసుకోవాలా? అంత సులభంగా లైసెన్సులు ఇస్తారా? ఇవ్వరు కదా. ఫ్యాక్టరీ ప్రైవేటు ఇవ్వనప్పుడు ప్రైవేట్ ఆర్మీ పెట్టుకుంటారు, ప్రైవేట్ తుపాకులు కొనకచ్చుకుంటారు, దగ్గర పెట్టుకుంటారు, తిరుగుతుంటారు. అది న్యాచురల్గా జరిగేది. దాన్ని మనం అప్పట్లో నేను అది తప్పని అనలేను. వాడిని రక్షణ ఏం చేసుకుంటాడు? మళ్ళా రక్షణ కోసం అవసరమై ఉంటుంది కదా. అంత సులభంగా ఇచ్చేవాళ్ళు ఇవ్వరు కదా పోలీసులు పర్మిషన్. అంటే లైసెన్సులు ఇవ్వరు. అప్పట్లో చాలా కఠినం లైసెన్సులు ఇవ్వాలంటే. అవును సార్. అలాంటి పరిస్థితుల్లో ఎవరన్నా అమ్మితే తీసుకోవడము, మళ్ళీ ఇంకొకరికి అమ్మడము, ఇవి కూడా చేశాడని అప్పట్లో ఆయన అనుచరుడే చెప్పి నేను విన్నా. ఆ వయసు నేను విన్నా. అందువల్ల ఇక్కడ ఎలా బతికారు అన్నది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకు. నువ్వు ఇవాళ సీఎం అయిపోయి లగ్జరీ లైఫ్ అనుభవించినంత మాత్రాన అదే లగ్జరీ లైఫ్ మళ్ళీ ప్రతిపక్ష హోదా ఉండాలి, నాకు అంత సెక్యూరిటీ ఉండాలి, నాకు గంటల కొద్దీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి, నేను హెలికాప్టర్లో అసెంబ్లీ దగ్గరే దిగి లోపలికి వస్తా, మళ్ళీ అక్కడి నుంచి హెలికాప్టర్లో నేను వెళ్ళిపోతా, నాకు అన్ని సౌకర్యాలు చేయండి అనే పద్ధతిలో ఉన్నాడు అతను. రేపు ఖచ్చితంగా ఒకవేళ ఇస్తే ఖచ్చితంగా హెలికాప్టర్లు అసెంబ్లీకి వస్తానంటాడు. ఆడ ఏర్పాటు చేయండి ప్యాడ్ అంటాడు, హెలిప్యాడ్ కావాలంటాడు. ఆ స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. అది కరెక్ట్ కాదు రాజకీయాలు. అంటే వాళ్ళు చెప్పినవి ఏంటంటేనండి, కొన్ని వార్తలు ఏంటంటే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, లేకపోతే ఎందుకంటే సార్ 11 నియోజకవర్గాలకు సంబంధించి మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు సార్. వాళ్ళు కూడా వెళదామనుకున్నా కానీ పార్టీ స్టాండ్ కట్టుబడి వెళ్ళలేని పరిస్థితి. నియోజకవర్గం అంటే డెవలప్మెంట్ ఉంటుంది, వాళ్ళకు కూడా రోడ్లు ఉంటాయి, మిగతా విషయాలు కూడా ఉంటాయి. వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కూడా బాధ చెప్పుకోవాలనుకుంటారు. ఆయన పోకుండా ఉంది కనుక మిగతా వాళ్ళు కూడా పోనకపోతే 11 నియోజకవర్గాల పరిస్థితి ప్రజలు ఇబ్బంది పడే అవకాశం లేదా? ఇక్కడ ఏమైపోతుందంటే అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు సపోజ్ కలెక్టర్ దగ్గరికి పోతారనుకో ఎమ్మెల్యే, వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తారు. ప్రతిపక్ష వాళ్ళు వస్తే మాకు తెలియకుండా మీరు ఏం పనులు చేయొద్దు అంటారు. ఇప్పుడు అక్కడ లోకల్ మినిస్టర్ ఉంటాడు, ప్రతిపక్ష ఎమ్మెల్యే వస్తే కనుక మీరు మాకు చెప్పకుండా వాళ్ళు ఏదైనా పలానా పని కావాలంటే మీరు మాకు చెప్పాలి, చెప్పకుండా మీరు చేయకండి అంటారు. కలెక్టర్లు ఏం చేస్తారు? ఇంకా సార్ ఇలా వచ్చింది, ఈ పని అడుగుతున్నారు, పక్కన పెట్టి అంటారు. అలా ఖచ్చితంగా పనులు జరగని పరిస్థితి ఉంటాయి, కొన్ని మామూలుగా జరిగేవి జరుగుతుంటాయి, చిన్న చిన్న ఉంటాయి, జరుగుతుంటాయి. అలాగే కొంతమంది ఎన్ని చెప్పినా కూడా అధికార పక్షము మంత్రులతో ఎమ్మెల్యేలతో కొంచెం క్లోజ్గానే ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా కొంచెం మాకు పని చేసి పెట్టండి ఉంటారు, కలుస్తూ ఉంటారు. ఒకవేళ అంతర్గతంగా కూడా ఎవరికి తెలియక కూడా కలుసుకుంటుంటారు వాళ్ళు. ఎందుకంటే రకరకాల సంబంధాలు ఉంటాయి, బిజినెస్ సంబంధాలు కూడా ఉండొచ్చు, చెప్పలేము. అవును. అట్లా కొన్ని పనులు అవుతుంటాయి, కొన్ని జరగవు. ఖచ్చితంగా అసెంబ్లీ అనేది అసలు దానికి మించిన వేదిక లేదు. ప్రజల సమస్యలు పని ఇప్పుడు చేయలేదు, ప్రతిపక్ష సభ్యులకు ఏ పనులు జరగటం లేదు. నువ్వు అక్కడ నిలదీసి ప్రశ్నించినప్పుడు జనానికి అర్థమైపోతుంది కదా, నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకుంటారు కదా, లేకపోతే ఎలా తెలుస్తుంది? అందువల్ల అటెండ్ కావాలని నేను చెప్తాను.